కత్తెర గుర్తుకు ఓటు వేసి సీతారాం తండా సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థి కమ్లీ మోహన్ సింగ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వరికొంత మాజీ ఎంపీటీసీ లలిత రామచంద్ర నాయక్, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ నాయక్ తాండా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా కొల్చార మండలం సీతారాం తాండా స్వతంత్ర అభ్యర్థి కమ్లీ మోహన్ సింగ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారాం తాండా కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటయ్యాక మొదటిసారి సర్పంచ్ గా సీతారాం తాండాకు ప్రాధాన్యత ఇచ్చామని, ఈసారి తాండాకు చెందిన అభ్యర్థి కమ్లీ మోహన్ సింగ్ కు గెలిపించేందుకు కత్తెర గుర్తుకు ఓటు వేయాలని వేడుకున్నారు. గత ప్రభుత్వంలో అత్యధికంగా నిధులు తీసుకువచ్చి సీసీ రోడ్లు, డంప్ యార్డ్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం నిర్మించుకున్నామని, ఈసారి కూడా అత్యధికంగా నిధులు తీసుకొచ్చి సీతారాం తండాకు అభివృద్ధి చేసుకుందామని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వరిగుంతం సొసైటీ మాజీ చైర్మన్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ హరిచంద్ర నాయక్, సీన్ నాయక్, పూల్ సింగ్, రవి తదితరులు పాల్గొన్నారు. లోకల్ బాడీ ఎన్నికల సర్పంచ్ అభ్యర్థిగా రామావత్ కమ్లీబాయి మోహన్ సింగ్ గారిని నిలబెట్టడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఆమెను గెలిపించి ఈ సీతారాం గ్రామ పంచాయతీకి అన్ని విధాల సహకారాలు అందించి ముందంజలో నడిపిస్తామని చెప్పి ఈరోజు అనుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. ఎల్లవేళలా ఈ గ్రామ పంచాయతీకి ఏ సమస్యలు వచ్చినా కానీ ముందుండి నడిపిస్తాం. అభ్యర్థి కూడా మనకు సానుకూలంగా ఉన్నారు. అన్ని విధాల ఎప్పుడు మనం పిలిచినా, ఏది చేసినా, చిన్న పెద్ద ఏదైనా సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు మనకు స్పందిస్తారని చెప్పేసి ఈ అభ్యర్థిని గుర్తించి మేము నిలబెట్టడం జరిగింది. అన్ని పార్టీల సహకారం, ఒక పార్టీ అనేది కాకుండా అందరి చిన్న పెద్ద, అమ్మ, అక్క, అయ్య, తమ్ముడు అందరి సహకారంతో అభ్యర్థిని కోరుకున్నాం. కాబట్టి కత్తెర గుర్తుకు ఓటేసి అందరూ మీ గ్రామ పంచాయతీ నుంచి మీరు ఆశీర్వదించి ఆమెను భారీ మెజారిటీతో ఘనంగా గెలిపించి ఈ గ్రామ పంచాయతీకి మంచి అభివృద్ధి నిధులు అన్ని రకాలుగా సమకూర్చి ఈ సీతారాం తాండా గ్రామ పంచాయతీని అన్ని రకాలుగా నీళ్ళ విషయం కానీ, డ్రైనేజీ కానీ, లైట్లు కానీ ఇంతకుముందు కూడా ఏ రకంగా అయితే చేసినామో అభివృద్ధి, ఇంతకుముందు వేరే ప్రభుత్వాలలో ఉన్నప్పుడు కూడా అన్ని రకాలుగా నిధులు తెచ్చుకున్నాం. అందరికంటే మంచి నిధులు తెచ్చుకొని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్స్, మన నీటి సౌకర్యము అన్నీ చేసుకోవడం జరిగింది. దానికంటే ఇంకో 2% ఎక్కువ చేసి కూడా డెవలప్మెంట్ చేస్తామని హామీ ఇస్తూ ఆమెను అందరం కలిసి కట్టుకడిగా ఉమ్మడిగా గులిపించుకొని మన సీతారాం తాండా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా ఓటర్ మహాశీలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తాండా పంచాయతీ తుక్కా తాండా వాళ్ళు అందరూ కలిసి మన రామావత్ కమ్లీ మోహన్ సింగ్ క్యాండిడేట్ కమ్లీకి ఎన్నుకోవడం జరిగింది. మన అందరం అయితే కలిసి ఏ తాండా అభివృద్ధికి మనం గతంలో చేస్తున్నట్టుగా ఇప్పటికి ఇట్లా లైట్ కానీ, మన డ్రైనేజీ, మోరీలు అన్నీ చేసుకోవాలని, కమ్లీ అయితే బాగుంటుంది, మోహన్ సింగ్ బాగుంటుంది, తాండా అందరూ అంటే మేము గిట్ట అందరం కలిసి ఒప్పుకున్నాం. ఏ పార్టీకి లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగి. అదే సీతారాం తాండా కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి. అక్కడ నీళ్ళు, వాటర్ లేవు. ఇక్కడి నుంచి వాటర్ ఇట్లా పంపిస్తాం కానీ అక్కడ ఎక్కడం లేదు. ఇక్కడ బోరేసైనా అక్కడ వాటర్ పంపిస్తాం. సీతారాం తాండా వాళ్ళకి ఇట్లా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి ఇట్లా మాకు మద్దతు ఇవ్వాలి ఒకసారి అని మేము ఇట్లా అంటున్నాం. ఒకసారి వాళ్ళకి ఇచ్చినాం కాబట్టి మాకు ఇట్లా ఒకసారి ఇవ్వాలని మీ దేవుని సాక్షిగా అందరికీ కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో నేను ఉప సర్పంచ్ చేసిన, చాలా పనులు చేసినాం. వైకుంఠ ధామాలు కానీ, మోరీలు కానీ, డ్రైనేజ్ కానీ ఇక్కడ చేసినాం. అక్కడ వాళ్ళు తావి ఏకొచ్చారు మోరీలకి, దేనికి ఇప్పటికి ఇట్లా వాళ్ళు సహకరిస్తే అక్కడికి ఇట్లా చేస్తాం. మన అందుబాటులో ఎప్పుడు ఉన్న క్యాండిడేట్, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే క్యాండిడేట్, రాత్రి కానీ పగలు కానీ అందుబాటులో ఉంటాడు అని అందరూ ఆయన కోరుకున్నాము. ఈ విధంగా అందరం మా అక్కకు అందరూ ఓట్లేసి గెలిపాలని ఇది చేస్తాం.